నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెను సంచలనం అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడి ఓటర్లు పోటెత్తడం, ఆ రాష్ట్ర రాజకీయాలతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడు కూడా నమోదు కానటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ నమోదు కావడం కూటమి నేతల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుందా? కూటమి ఓడిపోవడానికి ఓటింగ్ పర్సెంటేజ్ కారణమైందా? అర్ధరాత్రి వరకు ఓటర్లు ఓటేయడానికి పోటెత్తడం, అట్లనే రాత్రి 12 దాటిన తర్వాత కూడా 1000 బూతింగ్ స్టేషన్ బూత్లలో కూడా ఇంకా ఓట్లు వేయడానికి జనాలు క్యూ లైన్లలో ఉండడం, అదేవిధంగా కూటమి లాస్ట్ వరకు పూర్తి స్థాయిలో 3 పార్టీలు కలవకపోవడం, నైరాశ్యం, ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 5 కారణాలంట కూటమి ఓడిపోతుందంట. కూటమి అంటే బీజేపీ, తెలుగుదేశం, అదేవిధంగా జనసేన, ఈ 3 పార్టీల కూటమి ఆంధ్రప్రదేశ్లో ఓడిపోతుందంట. జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడంట. ఇది నేను చెప్తలేను, చెప్తా ఏంటనేది. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా చెప్పుకోవచ్చు. కూటమి నేతలు భయపడుతున్నారట, గజగజ వణుకుతున్నారట. ఇక ఓటమి ఖరారైందంట. దీనికి సంబంధించి ఒక 5 కారణాలు ఓ పత్రిక రాసుకొచ్చింది. అదే పత్రిక అంటే ఇండియా హెరాల్డ్ పేరు మీద ఓ పత్రిక కూటమి ఓడిపోతుందని చెప్పేసి రాసుకొచ్చారు. ఏమని రాసుకొచ్చారు చూడరు, చూడరు మీరే. కూటమి ఓటమి 5 కారణాలు ఇవే. ఇక జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు చూడు, మీరు జాగ్రత్తగా పరిశీలన చేయరు. నేనేదో ఆశమాషి ఇట్లా చెప్తలేను. కూటమి ఓడిపోతుంది క్వశ్చన్ మార్క్. 5 కారణాలు ఇవే. ఈ 5 కారణాలు ఏమంట జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. 5 కారణాలు ఏంటివని. ఇక ఇక్కడ వైసీపీ విక్టరీ, ఇక క్వశ్చన్ మార్క్ లేదు. ఇక వీళ్ళకి మాత్రం క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఈ పత్రిక విశ్వసనీయత ఎంత అనేది మీరే నిర్ధారణ చేసుకోరి. అయితే 5 కారణాలు ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఎందుకంటే చాలా కీలకమైనటువంటిది. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలుస్తాడంట. ఇగో ఈ దెబ్బ జనంతా గుల్కరాయి అవుతాడంటే ఈ పట్టి కట్టుకొని వారం 10 దినాలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాడు. సరే, జగన్మోహన్ రెడ్డి తప్పుల గురించి ఇప్పుడు లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. అయితే ఈ 5 కారణాలు ఏందో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇండియా హెరాల్డ్ అనేటువంటి పత్రిక 5 కారణాలు అని చెప్పేసి, ఆ 5 కారణాలు ఏంటివి? నిజంగానే కూటమికి సంబంధించినటువంటి నాయకులు వణికిపోతున్నారా? ఈ 5 కారణాలను చూసి 5 కారణాలలో మొట్టమొదటిది ఏంది అనేది ఫస్ట్ చూస్తేనంటే, ఇక్కడ ప్రధానంగా ఇది మొదటి కారణం. ఏం చెప్తున్నది ఇక్కడ? కూటమి ఓడితే మాత్రం 5 కారణాలను ప్రముఖంగా చెప్పవచ్చు. అందులో మొదటిది ప్రధానమైనది చివరి నిమిషం వరకు పొత్తులు కుదరకపోవడం, ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలకూడదనే ఉద్దేశంతో టీడీపీ జనసేన ముందుగానే పొత్తులు కుదుర్చుకున్నాయి. ఎంతవరకు బాగానే ఉన్నా మళ్ళీ ఈ పొత్తులకి బీజేపీని తీసుకురావాలని భావించే అభ్యర్థుల ఎంపిక, చర్చలు, మేనిఫెస్టో, ప్రచారం ఇలా అన్ని వాయిదా పడ్డాయి. దీంతో కూటమి పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడ్డదంట. సో ఇది నాకు తెలిసినంత వరకు ఈ సాక్ ఏదైతే ఉందో ఓడిపోతుంది అనడానికి ఈ సాక్ ఏ మాత్రము సరైనది కాదు. జనసేన తెలుగుదేశం పొత్తు ఎప్పుడో ఖరారైంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి సంబంధించినటువంటి ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఎంత పర్సెంటేజ్ ఉంది? ఇప్పుడు ప్రధానంగా తెలుగుదేశం బీజేపీ పార్టీ మధ్యలో ఆ ఓట్ల షేర్ అనేది, బదిలీ అనేది కరెక్ట్ జరిగితేనంటే సరిపోతుంది. బీజేపీ నామ మాత్రమే 1-2-3% ఉంటుంది అక్కడ. సో ఇది ఈ మొదటి కారణం అనేది తప్పు. ఇక రెండవది ఏం చెప్తున్నారు? ఓటు బదిలీ కాకపోవడం, సీట్ల సర్దుబాట్లు, రెబల్ నేతలు కూటమి నేతలకు తలనొప్పిగా మారాయి. ఇక వీరిని సర్ది చెప్పడం ఒక ఎత్తు అయితే, ఇంత తక్కువ సీట్లు అనే భావన ఆయా పార్టీ కార్యకర్తలు ఏర్పడింది. ఎవరికి వారే యమునా తీరి అన్నట్టు వ్యవహరించడంతో ఓటు బదిలీ కూడా సక్రమంగా జరగలేదని తెలుస్తుంది. సో ఇక్కడ చెప్పే ఈ సిల్లి ముచ్చట ఏంటంటే నవ్వుకోక తప్పదు. ఎందుకంటే సీట్ల సర్దుబాటు అంటే రెబల్ నేతలు పోటీ, రెబల్ నేతలు ఎన్నో ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు.
175 నియోజకవర్గాలలో రెబల్ నేతలు లేరు కదా. ఇప్పుడు 175 నియోజకవర్గాల కనీసం అందులో సగం అన్నలేగా, పోయి పావు అంటున్నా ఏది లేదు. అన్నకి నువ్వు 5-6 మంది ఉన్నట్టున్నారు. కాదానికి దీనికి ఏం సంబంధం? ఇక ఓటర్లు బదిలీ చేయడానికి సీట్లు తక్కువ ఇచ్చిండ్రు అని చెప్పేసి జనసేనలో బీజేపీ వాళ్ళు ఇక కినుకు వాయించుకొని ఇక మూల కూర్చున్నారని చెప్పుకొస్తున్నారు. ఇదైతే శుద్ధ తప్పు. పవన్ కళ్యాణ్ మొదటి నుంచే తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ ఈ రెండు పార్టీలు జనసేన తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు ముందే మెంటల్గా ప్రిపేర్ అయ్యారు, పొత్తుంటుంది రాబాయ్ అని చెప్పేసి. ఇక ఇది కూడా శుద్ధ తప్పు. ఇక మూడవది ఏం చెప్తున్నారు? టీడీపీ జనసేన మేనిఫెస్టో, ఇందులో విపరీతమైన హామీలు ఇచ్చారు. ప్రజాకర్షక హామీలు ప్రకటించమని కూటమి నేతలు జబ్బలు రాసుకుంటున్నారు. ఈ పథకాల నిధులు ఎక్కడి నుంచి చేస్తారో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఉచితాలు అందిస్తే గతంలో శ్రీలంక అవుతుందని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు వైసీపీ నుంచి సంక్షేమ పథకాలు ప్రకటించడం గమనం. ఇదేం కొత్త ఉందా? ఉచిత పథకాలు ఖాళీ జనసేన లేదంటే తెలుగుదేశం పార్టీ రెండు కలిసి ఇచ్చిన మేనిఫెస్టోలో ఉందా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో లేదా? ఏది బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో లేదా? అంతేందుకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది ఏంది? అందరికి అదే కుంపటి చేస్తున్నారు కదా. ప్రజలకు జనాకర్షక హామీలు ఇచ్చుడు, పైసలు ఎక్కడి నుంచి చేస్తాం? అప్పులు ఇస్తారా, లేదంటే ప్రజల్ని దోస్తారా, లేదంటే ఇంకేమన్నా చేస్తారా అనేది తర్వాత ముచ్చట. ప్రజలు ఏం చూస్తారు? ఈ పథకం బాగుంది రాబాయ్ అని చెప్పేసి చూస్తారు. సో ఇది కూడా పెద్దగా ఎఫెక్ట్గా కారణమని నేనైతే అనుకుంటాను. ఈ నాలుగవది చంద్రబాబుపై అపనమ్మకం, వాలంటీర్ల వ్యవహారంలో స్టాండ్ మార్చడం, తాము అధికారంలోకి వస్తే 10,000 ఇస్తామని చెప్పడం, ఇలా పలు రకాల యూటర్న్లకు ప్రజలు అంతగా చంద్రబాబు వైపు మొగ్గు చూపలేదని చెప్పేసి అర్థమవుతుందంట. సో ఇది కూడా 3 పార్టీలు కలిసినాయి. ఇప్పుడు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసినాయి. దేశంలో మోదీ కొనసాగుతున్న వేళ, ఎన్డీఏ కూటమి 400 స్థానాలు గెలవడానికి ముందుకెళ్తున్న వేళ, అదే సమయంలో ఇక్కడ ఈ 4వ కారణం చంద్రబాబు మీద అపనమ్మకం అంట. సో ఇది ఎట్లా అపనమ్మకమో నాకైతే తెలియదు. చంద్రబాబు మోసగాడు అని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటే ఈ ఇండియా హెరాల్డ్ అనే పత్రిక కూడా దెబ్బ కొట్టినట్టుగా అనిపిస్తుంది నాకైతే. సో చంద్రబాబు మీద అపనమ్మకం అనేది పెద్దగా ఎఫెక్ట్ అయితే ఊహించదు. ఇక 5వ కారణం, విశ్వసనీయత నిలుపుకున్న జగన్ మేనిఫెస్టోలో 90% హామీల అమలు వంటి అంశాలను సీఎం జగన్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. అందుకే కొత్త హామీలు ఇవ్వలేకపోయినా 5 ఏళ్ల పాలన ఇచ్చిన భరోసాతో జగన్ నమ్మారు. చంద్రబాబు ఏపీ ప్రజలు అంతగా విశ్వసించలేదు అని చెప్పేసి డైరెక్ట్ క్వశ్చన్ మార్క్ లేదు, ఆశ్చర్యాత్మకంగా ఏం లేదు. సో ఇది సర్టిఫికేషన్ ఇచ్చేసాడు ఇండియా హెరాల్డ్ అనేటువంటి పత్రిక. సో కూటమి ఓడిపోతుందని చెప్పేసి ఈ పత్రికలో రాసినటువంటి వార్త ఇక ఎట్లా నమ్మాలి ఎప్పుడు మీరు ఎప్పుడు. సో ఒకటైతే నిజం ఇక్కడ కేవలము కూటమికి సంబంధించిన ముఖ్యంగా చంద్రబాబు జనసేన పవన్ కళ్యాణ్ బీజేపీకి సంబంధించినటువంటి అంశాలను మాత్రమే ఏవి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి ప్రస్తావించారు. మరి జగన్మోహన్ రెడ్డి లెక్క గురించి చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇది నేను అడుగుతలేను, ప్రజలు అడుగుతారు, ఎవరైనా ఇది ఆలోచన చేస్తారు కదా. ఏంటి రాజధాని నిర్మించలే, 3 రాజధానులు కట్టలేదు, ఇక ప్రత్యేక హోదా తీసుకురాలేదు, అంతే కదా. ఇప్పుడు ఏమొచ్చింది కామొచ్చింద ఇవన్నీ ఇప్పుడు అప్పులు చేసిండు, అప్పుల పాలైన రోడ్లు లేవు, గతుల రోడ్లు, ప్రాజెక్టు కట్టలేవు, పోలవరం అట్టనే ఉంది. అవినీతి చేసిన చంద్రబాబు అని చెప్పేసి ముద్రేసి ఏ చర్యలు తీసుకోలేదు. సో నిజంగా చెప్పాలంటే ఈ వార్త 100కి 100% గాడిద గుడ్డు పెట్టింది అని చెప్పితే ఎంతైతే అబద్ధమో ఈ వార్తలో ఉన్నటువంటి ఆ వార్తకి ఇచ్చేటువంటి అంశాన్ని కూడా సో గంతే అబద్ధం, శుద్ధ తప్పు. ఇది ముమ్మాటికి శుద్ధ తప్పు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలవడానికే 100కి 100% అవకాశం ఉంది.